బీజేపీకి వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం జరిగింది. పార్లమెంట్ లో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే బడ్జెట్ ఉందో తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన బడ్జెట్ కాదు. ఇది పూర్తిగా తెలంగాణను అట్టడుగు వర్గం కింద ఇవాళ బీజేపీ నాయకత్వము, బీజేపీ ఎంపీలు, బీజేపీ ప్రధానమంత్రి తొక్కేయడానికి ఒక నిర్ణయంగా తీసుకొని ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, 3 రైళ్లు ఇచ్చి చేయి దులుపుకున్నారు. మా గౌరవ మంత్రులు, మా గౌరవ సీఎం గారు, మా గౌరవ డిప్యూటీ సీఎం గారు మీ దగ్గరికి ఎన్నిసార్లు ఢిల్లీకి వచ్చిండ్రు అనేది మీరు ఆలోచన చేసుకొని ఈ యొక్క బిల్లు పెట్టుంటే బాగుంటుండే. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులందరూ కూడా అట్టడుగు వర్గానికి చెందిన కుటుంబాలన్నీ కూడా ఈ రోజు డెవలప్మెంట్ కు నోచుకోకుండా ఉన్నాయి. కాబట్టి మీ ద్వారా నేను వాళ్ళకు ఒకటే తెలియజేస్తా ఉన్నా, 3 ట్రైన్లు ఇచ్చి చేయిలు దులుపుకున్నారు. ఇది సబం కాదు. కేంద్రంలో ఉన్న తెలంగాణ మంత్రులు ఇద్దరు మరి ఏం చేస్తున్నట్టు? మీరు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు మీకు సూచన ఉంటది ఖచ్చితంగా. మీరు కళ్ళు మూసుకొని ఉన్నారా లేకపోతే చెవులు మూసుకొని ఉన్నారా? తెలంగాణలో ఒకవేళ మీరు ఉంటే, తెలంగాణ పౌరునిగా మీరు ఉంటే ఇలా బడ్జెట్ తెచ్చేవారు మీరు కాదా? ఎందుకు వివక్ష? తెలంగాణలో ఉన్న ప్రజలందరూ కూడా మీకు కనిపించడం లేదా? బీజేపీ పరిపాలించే ప్రాంతాలలో మీరు 100 కోట్లు బడ్జెట్ కేటాయిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉందనే కదా బీసీ, ఎస్టీ, మైనారిటీలు వీళ్ళందరినీ కడుపున పెట్టుకొని చూసుకోవాల్సిన బాధ్యత మీది. ఎందుకు ఈ వివక్ష? ఈ వివక్షను మానుకొని వెంటనే ఇక్కడ ఉన్న బీజేపీ ఎంపీలందరూ కూడా రాజీనామా చేయవలసిన అవసరం ఉన్నది. లేకపోతే ప్రజలే మిమ్మల్ని ఓటు ద్వారా మీ యొక్క ఏదైతే పని ఉందో ఆ పని పడతారు. ఇక్కడ అందరూ కూడా సెక్యులర్ గా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ నాయకత్వం, కాంగ్రెస్ క్యాడర్ ఎప్పుడు కూడా ప్రజల మధ్యనే ఉంటది, ప్రజలకే పనిచేస్తుంది, క్రియాశీలకంగా పనిచేస్తుంది అని మీ ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా బండి సంజయ్ గారు, అదే విధంగా కిషన్ రెడ్డి గారు, మీ మీద బాధ్యత ఉంది. ఇన్ని సంవత్సరాలుగా మీరు ఎంపీ పనిచేసి గిదా మీరు చేస్తున్న పని ఏం చేస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి. ఓట్లప్పుడు వచ్చి హిందుత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లు అడుగుతారు, తర్వాత మీరు ఎక్కడ పోతారు? ఇలా బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలవాలి కదా, మీరు తెలంగాణలో ఉన్న వాళ్ళే కదా మీరు. కాబట్టి మీ అందరి ద్వారా వాళ్ళకి తెలియజేస్తా ఉన్నా, మీరందరూ కూడా తెలంగాణని రక్షించుకునేది కేసీఆర్ పోయే ముందు 0 ఇచ్చిపోయిండు, ఇలా మీరు కూడా 0 ఇస్తుండ్రు. మళ్ళీ అడుగుతారు తెలంగాణ డెవలప్ చేస్తుండ్రు. ఏడంగా డెవలప్ చేస్తారు? ఆయననేమో ఆ రకంగా చేసిపోయిండు, మీరు ఈ రకంగా చేస్తుండ్రు. 24 గంటలు ప్రమాణ స్వీకారం చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుడు ఈ రోజు దాకా అనుక్షణం కాలుకు బట్ట కట్టకుండా ఇంటి నుంచి పరిపాలన చేస్తూ రాత్రి కూడా ఉదయం పొద్దుగాల 5 గంటలకు వచ్చి ఈ రోజు మళ్ళా సీఎం సెక్రటరియట్ లో మీటింగ్ తీసుకుంటా ఉన్నారు. ఇది మా చిత్తశుద్ధి, ఇది మా తెలంగాణ ప్రజలకున్న కర్తవ్యం, ఇది మా ప్రజల మీద ఉన్న నాయకత్వం. దయచేసి కాంగ్రెస్ పార్టీని వ్యతిరేక ఎవడెవడో చిల్లర మల్లర మాటలు బీఆర్ఎస్ నా కొడుకుని కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఖబర్దార్, మేము చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ గల పార్టీ, ఒక లైన్ మీద పనిచేస్తుంది. ఎవడన్నా ఇచ్చలవిడిగా మాట్లాడితే మంచిగా ఉన్నదని చెప్పి మీ అందరికి కూడా సూచన చేస్తున్నా.